ఈ ప్రాబ్లం చూడండి. ఇది రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్ 2025 12 నెల 20వ తారీఖున జరిగినటువంటి షిఫ్ట్ 2లో ఉంది. ఒకసారి కనుక ఈ లెక్కను చూస్తే ఇఫ్ ఏ 2, 2 బి -4, -4 సి 5, -8 ఆర్ ది వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ది లెంత్ ఆఫ్ ది మీడియన్ త్రూ సి ఈజ్ అన్నాడు. అంటే ఏంటి? ఏబిసి అనేవి ఒక శీర్షాలుగా కలిగిన త్రిభుజంలో సి నుండి గీయబడిన మధ్యగత రేఖ యొక్క పొడవు ఇది అడిగాడు. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ఈ విధంగా గీసుకొని ఏబిసి అనుకుంటే సి నుంచి గీయబడినటువంటి మధ్యగత రేఖ కరెక్ట్గా ఏబి లైన్ మీద ఏబి లైన్ సెగ్మెంట్ మీద కరెక్ట్గా మిడ్ పాయింట్ అనేది డి అవుతుందన్నమాట. సో మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఫార్ములా అంటే ఏంటంటే ఒక రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఫార్ములా ఏంటంటే రేఖాఖండం యొక్క మధ్య బిందువు యొక్క ఫార్ములా x1 + x2/2, y1 + y2 అవుతుంది. ఇది మధ్య బిందువు యొక్క ఫార్ములా అన్నమాట. మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ రేఖాఖండం యొక్క మధ్య బిందువు కట్టాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. కాబట్టి ఏ యొక్క నిరూపకాలు ఏమైనా ఇక్కడ ఇచ్చాడు 2, 2 అని ఇచ్చాడు. అదేవిధంగా బి యొక్క నిరూపకాలు -4, అని ఇచ్చాడు. డి తాలూకు నిరూపకాలు కట్టి అప్పుడు సి నుంచి డికి దూరం కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాలోనే ఈ విలువలు ప్రతిక్షేపిస్తే డి విలువ వస్తుంది అనమాట. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు చూడండి x1 + x2 అన్నాం. ఇది x1 ఇది x2 అనుకుంటే x1 అంటే 2 ప్లస్ x2 అంటే -4/2. అదేవిధంగా y1 2 ప్లస్ y2 అంటే -4/2 ఈజ్ ఈక్వల్ టు -2/2, -2/2 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు -1, -1 వస్తుంది. డి యొక్క నిరూపకాలు ఏమంటే -1, -1. డి యొక్క నిరూపకాలు -1, -1. సి యొక్క నిరూపకాలు ఇచ్చాడు. సి యొక్క వెర్టిసెస్ ఇచ్చాడు 5, -8 అనమాట. సి యొక్కవి 5, -8. కాబట్టి సిడి అడిగాడు. సిడి అంటే రెండు బిందువుల యొక్క మధ్య దూరానికి ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే వస్తుంది. ఇది x1 ఇది y1 అనుకోండి. ఇది x2 ఇది y2 అనుకోండి. చూడండి రూట్ ఎలాగనుకున్నా పర్లేదు, కిందది మీదది కింద అనుకున్నా పర్లేదు. x1 y1 x2 ఇది ఇటు అది ఇటు అనుకున్నా పర్వాలేదు. కాబట్టి చూడండి x2 - x1 హోల్ స్క్వేర్ కాబట్టి x2 అంటే -1 -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 y1 అంటే -8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి -1 + 8 7 స్క్వేర్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 36 + 49 రూట్ ఆఫ్ 36 + 49 ఈజ్ ఈక్వల్ టు 36 + 45 రూట్ ఆఫ్ 85. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్.